హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారీ షాక్ అండి. బిగ్ అలర్ట్ అయిన ముఖ్యమైన వీడియో అన్నమాట ఇది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఈ రోజే కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ వల్ల రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు. ఈ పని చేసిన రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు. మరి ఎవరు రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే చాలా మంది 5-6 నెలల క్రితము రేషన్ కార్డు అనేది అప్లై చేశారు. మాకు రేషన్ కార్డు ఇంకా రాలేదనేది చెప్తున్నారు. మరి ఆ రేషన్ కార్డులు వస్తాయా లేకుంటే కొత్తగా అప్లై చేసుకోవాలా, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. దీంతో పాటుగా మీ అందరికీ కూడా ఇంకో విషయం కూడా చెప్తానండి. మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయము గురూజీ గారు శివరామరాజు గారు అండి ఫోన్ ద్వారానే మీకు ఒక్క రోజులో మీకు ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం అయితే చేశారండి. మీకు పెళ్లి కాకపోయినా, అలాగే ఉద్యోగం రాకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి నిలవకపోయినా, ఆస్తి తగాదాలున్నా, డబ్బు నిలవకపోయినా, మీకు మీ కుటుంబంలో ఎట్లాంటి సమస్యలున్నా కూడా గురూజీ గారు ఒక్క రోజులో పరిష్కారం అయితే చేస్తారండి. మీరు గురూజీ గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే నేనైతే నంబర్ చెప్తాను, ఫోన్ చేయండి. ఫోన్ చేసి అయితే మీరే మాట్లాడండి. 8897418545 ఈ నంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మీరే గురువు గారితో మాట్లాడండి. మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. సో ఓకేనండి. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారండి. ఎందుకు ఏంటనేది ఇప్పుడైతే నేను చెప్తాను. మనకు ప్రతి నెల కూడా గత ప్రభుత్వం నుంచి కూడా మనకు ఎప్పటి నుంచో రేషన్ బియ్యం అయితే వస్తున్నాయి కదండి రేషన్లో. ఆ రేషన్ బియ్యం అనేది చాలా మంది తినకుండా బ్లాక్లో అమ్ముతున్నారంట. బ్లాక్లో అమ్ముతున్నారు. అలాంటి విషయాలన్నీ కూడా మనకు ప్రభుత్వానికి అయితే తెలియడం అయితే జరిగింది. ప్రభుత్వం పేదలకి బియ్యాన్ని ₹1 అందించాలని చెప్పేసి వాళ్ళైతే అందిస్తున్నారు. బట్ వీళ్ళేంటంటే ఆ బియ్యం తినకుండా బ్లాక్లో అయితే అమ్మేస్తున్నారు. ఎవరైతే బ్లాక్లో రైస్ అయితే అమ్ముతున్నారో వారందరికీ రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తామని అయితే మనకు ఇప్పుడే తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. మీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా ఇది తెలిసి చెప్తే మాత్రం మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ అన్నమాట. మీకు రేషన్ కార్డు అనేది రద్దు అయితే చేసేస్తారు. ఇంకా ఎప్పటికీ మీకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రేషన్ కార్డు అనేది ఉండదన్నమాట. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే రేషన్ షాప్కు వెళ్ళి, అలాగే మనకు ఇక్కడికి వాహనాలు వస్తాయి కదండి, అక్కడైనా సరే ఈ 2 దగ్గరలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైస్కి తంబు పెట్టి ఆ రైస్ మీరే తీసుకోండి, మేము తినము, మాకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారంట. ఇట్లాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసుకొని వాళ్ళ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అయితే చేస్తారండి. అందుకని చెప్పి బీ కేర్ఫుల్గా ఉండండి. మీ రేషన్ కార్డులు అనేటివి ప్లీజ్ దయచేసి రద్దు చేసుకోవద్దు. మీకు రేషన్ కార్డు రద్దు చేశారంటే ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క పథకం కూడా మీకైతే రాదన్నమాట. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. దయచేసి మీ రైస్ని బ్లాకుల్లో కానీ ఎవరికి అమ్మద్దు. మీరు టిఫిన్లు చేసుకోండి, ఇడ్లీలు చేసుకోండి, ఇంకా రకరకాలుగా రైస్తో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్నం తినలేకపోయినా, అది కాకుండా కొంచెం బాగలేని రైస్ కాకుండా ఇప్పుడు మనకు నాణ్యమైన రైస్ను కూడా అందిస్తారంట. దట్ ఎవరు కూడా ఈ రైస్ను మాత్రం బ్లాక్లో అయితే అమ్మద్దు. ఇది ప్రభుత్వం దాకా వెళ్ళిపోయిందనమాట. అలాగే చాలా మంది కొంతమంది అయితే అమ్ముతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు రైస్ అనేది తీసుకోవడం లేదు. రైస్ అనేది అసలు తీసుకోవడమే ఆపేశారు. కానీ రైస్ మాత్రం వద్దు, ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు, పథకాలు అవి మాత్రం కావాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా రద్దు చేస్తున్నారండి. ఎవరైతే రైస్ తీసుకోవడం లేదు దయచేసి మీరందరూ కూడా రైస్ తీసుకోండి. మీరు రైస్ తీసుకున్నట్లయితే మీ రేషన్ కార్డులు కూడా రద్దు అయితే చేస్తున్నారు. ఈ అప్డేట్ అనేది ఇప్పుడే మనకు కొత్తగా వచ్చిందండి. అందుకే నేనైతే వెంటనే నేను చెప్పాను కదండి, ప్రతి అప్డేట్ కూడా మీకైతే అందిస్తూ ఉంటానని. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా రైస్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. బ్లాక్లో మాత్రం అసలు అమ్మొద్దు. దేనికొక విధంగా మనం అయితే ఉపయోగించుకోవచ్చు
తినొచ్చండి, కొంతమంది తినకపోవచ్చు, నచ్చదు, ఓకే, కానీ మీరు టిఫిన్స్ కూడా చేసుకోవచ్చండి. అంతేకాని వాటిని బ్లాక్లో మాత్రం అస్సలు అమ్ముకోవద్దు, ఓకేనండి. మనకు రూపాయితో మనకు రైస్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. మనం టిఫిన్ చేసుకోవడానికైనా బయట కొనాలి అంటే మనకు రేషన్ బియ్యం అయినా 25 రూపీస్కి అయితే బయట అమ్ముతూ ఉంటారు. ఏమంత బాధ, అందుకని చెప్పి మీ రైస్ని అయితే అలా బ్లాక్లో అయితే అస్సలు అమ్మొద్దండి. సో దీంతో పాటుగా మరో అప్డేట్ అండి. చాలా మంది 5-6 నెలల క్రిందట అంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డుకి అప్లై చేసామండి, మాకు ఇంకా రాలేదు, మరి ఇది వస్తుందా, కొత్తగా అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారు. అదైతే రావండి. మనం గత ప్రభుత్వంలో ఏవైతే అప్లై చేసామో పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఏదైనా సరే గత ప్రభుత్వంలో ఏదైనా అప్లై చేసామో అవైతే రావన్నమాట. ఇప్పుడు మళ్ళీ కూడా మీరు కొత్తగా మనకు రేషన్ కార్డుకి అప్లైకి ఆప్షన్ అనేది వస్తుంది. అది కూడా ఆగస్టు నెలలో అయితే వస్తుందండి. అప్పుడు వచ్చిన వెంటనే డేట్స్ సహా నేనైతే మీకు చెప్తాను. అప్పుడు మీరు రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. అలాగే పెన్షన్ కూడా నేను చాలామంది 5-6 నెలల కిందట మేమైతే అప్లై చేసుకున్నాము, మాకు పెన్షన్ రాలేదు అని అడుగుతున్నారు. పెన్షన్కి సంబంధించి ఈ నెల 18వ తారీఖు నుంచి మనకు సచివాలయంలో అప్లై అయితే చేసుకోవచ్చండి. దానికి సంబంధించి నేనైతే వీడియో చేశాను, ఏం కావాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఈ వీడియోలో పెడితే అసలు బాగుండదు అనమాట దీని మ్యాటరు. వాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అలాగైతే చూసుకోవచ్చు, ఓకేనా. అలాగే మనకు రేషన్ పంపిణీ చేసే వాహనాల గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం అంటే ప్రజలందరూ కూడా కొంతమంది రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడమే చాలా బాగుంటుంది అనేది కొంతమంది అయితే చెప్తున్నారు. కొంతమంది ఇంటి వద్దకే ఇస్తే కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. దీని గురించి కూడా మనకు సెర్చ్లు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వాలా, లేకుంటే రేషన్ షాప్కి అయితే తెచ్చి ఇవ్వాలని చెప్పేసి దీని గురించి అయితే సెర్చ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దీని గురించి కూడా మనకు నెక్స్ట్ ఆగస్టు రాబోయే 1వ తేదీ లోపల దీని గురించి కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. రేషన్ షాప్కి వెళ్ళి కనుక తెచ్చుకోమంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంకా అక్కడికి వెళ్ళే తెచ్చుకోవాలి. కొంతమంది రేషన్ షాప్కి వెళ్తేనే మాకు బాగుంటుంది అనేది చెప్తున్నారంట, కొంతమంది ఇంటి వద్దకే వస్తే బాగుంటుంది అంటున్నారు. సో నాకు కూడా ఇంటి వద్దకే వస్తే బాగుంటుందండి, ఎందుకంటే ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు తెచ్చుకోలేరు కాబట్టి ఇంటి వద్దకే చాలా మంచిది. దీని గురించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరుగుతున్నాయి, సెర్చ్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మనకు ఆగస్టు నెలలో అయితే దీని విషయం కూడా తెలుస్తుంది. అలాగే మనకు ఆగస్టు నుంచి మనకు మామూలుగా రేషన్లో రైస్ అలాగే పంచదార మాత్రమే కదండి ఇచ్చేది, కానీ ఇప్పుడు మనకు కొన్ని రకాల సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తామని చెప్తున్నారు. మనకు సరుకుల విషయం బయట చూసుకున్నట్లయితే బయట షాపుల్లో మనకు సరుకులు అయితే మండిపోతున్నాయి, సరుకులు రేట్లు అయితే, కానీ మనకు అతి తక్కువ ధరల్లో మనకు సరుకులు అయితే మనకు ఈ రేషన్లోనే దొరుకుతాయండి. సో ఈ విధంగా ప్రజలకి నాణ్యమైన సరుకునే తక్కువ రేట్లకే అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా సరుకులన్నీ కూడా మనకు కొన్ని రకాల సరుకులు అయితే మనకు 7-8 రకాల సరుకులు అనేటివి మనకు ఈ రేషన్ కార్డులోనే ఆగస్టు నుంచి అయితే పంపిణీ అయితే చేస్తారండి. అలాంటప్పుడు పేదలందరూ కూడా బయట అయితే కొనుక్కోవద్దండి, ఎందుకంటే బయట మనకు చాలా రేట్లు అయితే ఉంటాయి కాబట్టి ఇలా రేషన్లోనే మీరైతే సరుకులు అయితే తీసుకోవచ్చు. సో అర్థమైంది కదండి, చాలా మంది రేషన్ కార్డులు అయితే రద్దు అయితే చేసేస్తారు. ఆగస్టు లోపలే మనకు రద్దు చేసేస్తారు. దయచేసి రేషన్ ఎవరైతే వేయించుకోవట్లేదో, రేషన్ అనేది ఎవరు తీసుకోవట్లేదో ఆగస్టు నుంచి ఇమ్మీడియట్లీగా ప్రతి మంత్ తీసుకోండి, అంతేకాని రేషన్ అయితే ఆపుకోవద్దండి. మీకు రేషనే కదా, అది పోతే ఇంకేమి మనకు పథకాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారేమో. మీరు రేషన్ ఒక్కటి ఆపేస్తే మీకు పథకాలన్నీ కూడా రావండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, అలాగే చిన్న లైక్ చేయండి, ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.